రాబోయే 10 సంవత్సరాల్లో ఒక్క పద్మశాలి చేనేత కార్మికుడు, ఒక్క మరమగ్గం చేనేత కార్మికుడు కూడా ఆత్మహత్య చేసుకోకుండా ఉండడానికి కావాల్సినటువంటి పరిస్థితులను మేము కల్పిస్తామని ఈ వేదిక ద్వారా వ్యక్తం చేస్తున్నాము. ఈ తెలంగాణ రాష్ట్ర పద్మశాలి ఉద్యమ వేదిక ఆశయం కూడా అంతే. ఈరోజే రేపో చేస్తామని చెప్పట్లేదు. రాబోయే 10 సంవత్సరాల్లో ఒక ఎజెండాని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాము. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి యువకులు, విద్యార్థులు, పద్మశాలి నాయకులు రేపు రాబోయే సంవత్సరాలలో స్థానిక సంస్థలు, చట్టసభల ఎన్నికలు, తెలంగాణ ఉద్యమంలో అన్నిట్లలో కూడా ముందుండడానికి కావాల్సినటువంటి ఒక ప్రణాళికను, ఒక క్రమబద్ధమైన వ్యూహంతో ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. ఈ ప్రయత్నానికి సహకరించినటువంటి మిత్రులు, శ్రేయోభిలాషులు, కుల సంఘాల నాయకులు, వ్యాపారులు అందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇంకా ఈరోజు తెలంగాణ అస్తిత్వం ప్రధాన భూమిక పోషిస్తుంది. ఈ తెలంగాణ అస్తిత్వంలో గద్వాల చీరలు, పోచంపల్లి చీరలు, నారాయణపేట చీరలు, ఇవాళ సిరిసిల్ల మరమగ్గ కార్మికులు అంటే పద్మశాలీల వృత్తి ఈరోజు ఆ వృత్తి క్షీణదశకు చేరుకున్నది. ఇవాళ అందరికీ బీఆర్ఎస్ తీసుకున్న అందరికీ కూడా ఇవాళ ప్రభుత్వం నష్టపరిహారం ఇస్తుంది. కానీ మగ్గం మానేసినటువంటి కార్మికులకు మాత్రం, నేతన్నలకు మాత్రం ఏ రకమైన బీఆర్ఎస్ పథకమే లేదు. ఈరోజు ప్రత్యామ్నాయ ఉపాధి లేకుండా ఉన్న వృత్తిని, చేనేత మరమగ్గాల వృత్తిని రక్షించకుండా ఈ ప్రభుత్వాలు ఈరోజు దొంగ నాటకం ఆడుతున్న ప్రభుత్వాలు వాటిని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. గత 3 సంవత్సరాల రాష్ట్ర వార్షిక బడ్జెట్లలో 312 కోట్ల రుణమాఫీ ప్రకటిస్తే ఇంతవరకు 30 కోట్ల రూపాయలు కూడా ఈరోజు చేనేత కార్మికులకు చేరినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఈరోజు ఉంది. వీటి మీద ఈ ప్రభుత్వ పథకాలు, చేనేత మరమగ్గ కార్మికుల, పద్మశాలీల వ్యతిరేక రాష్ట్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టడానికి, వ్యతిరేకించడానికి, గ్రామ గ్రామాన ఉద్యమం చేయడానికి ఈ వేదిక ఒక ఆదర్శంగా నిలవడం కోసమే ఈ వేదికను రూపొందించడం జరిగింది. కాబట్టి ఈ వేదిక సందేశాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. వృత్తి రక్షణ, వృత్తి బాగలేకుంటే ప్రత్యామ్నాయ వృత్తిని, ప్రత్యామ్నాయ అవకాశాలను ఈ ప్రభుత్వాలు కల్పించాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇవన్నిటితో పాటు ఈరోజు కాన్షీరామ్ యొక్క స్ఫూర్తి రాజ్యాధికారం అనేది ఒకటి ఉంది, సామాజిక న్యాయం అనేది ఒకటి ఉంది. ఆ సామాజిక న్యాయ సాధనలో ఈరోజు రాష్ట్ర బడ్జెట్ కానీ, చేనేత కార్మికుల ఆకలి చావులు, ఆత్మహత్యలు కానీ, ఈరోజు ఏవైతే అన్యాయం జరుగుతుందో పద్మశాలి యావత్ సమాజానికి, దానికి మొత్తము మూలమైన కారణము రాజ్యాధికారంలో భాగస్వామ్యం లేకపోవడమే. ఈ తెలంగాణ నుంచి ఇద్దరు శాసనసభ్యులు ఈరోజు ఉన్నారు. ఎల్ రమణ గారు ఉన్నారు, అనిల్ అన్న గారు ఉన్నారు అసెంబ్లీలో. కానీ 1952 చరిత్రను తిరగేస్తే మొదటి శాసనసభ ఎన్నికల్లో ముగ్గురు అసెంబ్లీలో 1952 60 సంవత్సరాల క్రితం ముగ్గురు పద్మశాలీలు ఈ అసెంబ్లీ, హైదరాబాద్ రాష్ట్ర అసెంబ్లీలో చేరారు. ఒకరు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు, రెండోది పెండెం వాసుదేవ్ గారు, జోగిపేట నుంచి, మెట్పల్లి నుంచి గంగుల భూమయ్య గారు. 1952లో ముగ్గురు ఎమ్మెల్యేలు మనకు ప్రతినిధులుగా ఉన్నారు. ఈరోజు ఏ రోజు 15 శాసనసభ ఎన్నికల్లో ముగ్గురు ఎమ్మెల్యేలు రాలేదు. ఈరోజు రాజ్యాధికార దిశగా, ఈరోజు ఒక్కరోజు అవుతుంది కాదు, రాజ్యాధికార దిశగా రాబోయే 10 సంవత్సరాల్లో ఒక విజన్తోని, ఒక నిష్ఠతోని, ఒక చిత్తశుద్ధితోని అందరి సహకారం తీసుకొని రేపు రాబోయే 10 సంవత్సరాల్లో ఈ వేదిక చేయబోయేటువంటి ఒక విజన్ని, ఒక ప్రణాళికలను అందరూ సహకరించాలని, దీనికి ప్రతి ఒక్క పద్మశాలి యువకుడు నా వేదిక ఈ స్ఫూర్తిని, ఈ సందేశాన్ని మోసుకెళ్ళి నేను ప్రతి గ్రామంలో లక్షలాది చేనేత కార్మికులని, లక్షలాది మరమగ్గాల కార్మికులని, పద్మశాలీలను, వ్యాపారులను, వర్తకులను, విద్యార్థులను చైతన్యం చేస్తామనేటువంటి ఒక స్ఫూర్తిని, స్పృహను కల్పించాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలో ప్రతి పద్మశాలి, మనకు అనేక మంది ముఖ్య అతిథులు వచ్చారు, వారి సందేశాన్ని మనం రేపు మోసుకెళ్ళి రాబోయేటువంటి తెలంగాణ మహోద్యమంలో, రాబోయే చిన్న రాష్ట్రంలో కూడా మన వాటాను, సామాజిక, ఆర్థిక, రాజకీయ యొక్క వాటాను పొందాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం ప్రతి ఒక్క పద్మశాలి సిద్ధం కావాల్సిన అవసరం ఉంది. ఈ ఉద్యమానికి వెన్నుదనుగా నిలవాల్సిన అవసరం ఉంది. సిరిపురం యాదయ్య స్ఫూర్తి మన కళ్ళ ముందు ఉంది. సిరిపురం యాదయ్య ఆత్మ శాంతి చేకూరాలంటే రేపు తెలంగాణ రాష్ట్రం రావాలి. తెలంగాణ రాష్ట్రం ఒకటే కాదు, ఆ వచ్చే తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందుబాటులో ఉండాలి. అప్పుడే సిరిపురం యాదవ్ యొక్క స్ఫూర్తి ఆత్మశాంతి చేకూరుతుంది. ఈ క్రమంలో జరిగేటువంటి ఈ కార్యక్రమంలో మీరందరూ ముఖ్యంగా మీడియా సహకరించాలని కోరుతూ, ఇప్పుడు ముందుగా ఒక 3 భాగాలుగా ఈ కార్యక్రమాన్ని విభజించడం జరిగింది. మొదటగా మా నిర్వాహకులు 2-3 మాట్లాడతారు. రెండో భాగంలో మా పద్మశాలి కుల సంఘాల నాయకులు ఉన్నారు, ఒక 2-3 మాట్లాడతారు. తర్వాత మనం అన్ని రాజకీయ పార్టీల నుంచి నాయకులను పిలుచుకున్నాము, వాళ్ళు మాట్లాడతారు. అదేవిధంగా కోదండరామ్ గారు వచ్చారు, అదేవిధంగా ఎమ్మెల్సీ దిలీప్ గారు వచ్చారు, బండారు దత్తాత్రేయ గారు వచ్చారు, జాతీయ నాయకులు బీజేపీ.
కాబట్టి వీళ్ళందరి యొక్క సందేశాలు ఉంటాయి. అదేవిధంగా తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం అధ్యక్షుడు చిలువూరు ప్రహ్లాద్ గారు వచ్చారు. ఈ సందేశాలు ఈ 2 గంటలు జరిగే ఈ సభ సందేశాలను మనమంతా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని మనవి చేస్తూ ఇప్పుడు మా రాష్ట్ర కో-కన్వీనర్ వేదిక రాష్ట్ర కో-కన్వీనర్ కుసుమ జగదీష్ గారు 2 నిమిషాలు మాట్లాడతారు. జై తెలంగాణ, జై పద్మశాలి, జై తెలంగాణ, జై పద్మశాలి, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు. థ్యాంక్ యూ. ఏ బాబు సౌండ్ వస్తుంది కొద్దిగా. పద్మశాలి బంధువులందరికీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర పద్మశాలి ఉద్యమ వేదిక ఆధ్వర్యంలో నిజాం కాలేజీ ఈ గ్రౌండ్స్ ఆవరణలో జరుగుతున్నటువంటి తెలంగాణ పద్మశాలి యువగర్జనకు విచ్చేసినటువంటి నా అన్నలకు, తమ్ములకు, అక్కలకు అందరికీ పేరు పేరున ఉద్యమ వందనాలు, స్వాగతం, సుస్వాగతం. బంధువులారా, తెలంగాణ రాష్ట్రమే తెలంగాణ రాష్ట్రం అయితే తప్ప తెలంగాణ బడుగు జీవులకు సామాజిక న్యాయం జరగదన్న ఉద్దేశంతోనే 1956లో ఒక నయవంచనతో ఏర్పడ్డటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ మొదలుపెట్టినటువంటి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ రాజీనామా మొదలు 1969లో పోలీసు ఎదురు కాల్పుల్లో మరణించినటువంటి వరంగల్ హెడ్ పోస్ట్ ఆఫీస్ ఎదురుగా మరణించినటువంటి మాచల్ల మార్కండయ్య, గూడూరు వెంకటస్వామి మొదలుకోను నిన్న మొన్నటి వరకు జరిగినటువంటి సిరిపురం యాదయ్య, చెల్లె సువర్ణ ఆత్మ బలిదానాల చరిత్ర మా పద్మశాలి సమాజం లిఖించిందని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నా. ఆత్మ బలిదానాల చరిత్రలో తెలంగాణ ఉద్యమంలో పద్మశాలి సమాజం యొక్క పాత్ర లిఖించదగ్గది, చారిత్రాత్మకమైనటువంటి విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నా. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తెలంగాణ పద్మశాలి సమాజం ఏ ఊరికక్కడ, ఏ గ్రామానికక్కడ, వాడవాడలో, జేసీలలో చాలా క్రియాశీలకమైనటువంటి పాత్రను నిర్వహించింది. ఇది మేము గత సంవత్సర కాలంగా ప్రతి పల్లెలో, ప్రతి మండలంలో, ప్రతి జిల్లా కేంద్రంలో మేము పర్యటించినాము. ఆ సందర్భంగా మాకు ఏర్పడ్డది. ఒక్కొక్క జిల్లా కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో మరమగ్గాలు ఎడ్ల బండ్ల మీద ప్రదర్శించి జాకులుగా ఏర్పడి తెలంగాణ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచింది. తెలంగాణ పద్మశాలి సమాజం 8% ఉన్నటువంటి సమాజం ఈరోజు కోరుకునేది ఒక్కటే, తెలంగాణ పద్మశాలి సమాజం మొత్తం కూడా సామాజిక న్యాయం వైపున అడుగులు వేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఆ లక్ష్యంతోనే తెలంగాణ రాష్ట్ర పద్మశాలి ఉద్యమ వేదికను నిర్మాణం చేయడం జరిగింది. ఒకవైపు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, రాజకీయ సామాజిక న్యాయ సాధన కోసం చట్టసభల్లో మా యొక్క వాటా కావాలనే ఒక ఉద్దేశంతో అట్టడుగున ఉన్నటువంటి చేనేత కులాలకు, చేనేత వర్గాలకు న్యాయం జరగాలంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరగాలి. అందులో తెలంగాణ పద్మశాలి సమాజం యొక్క పాత్ర కూడా మరవలేనిది. ఈరోజు రాజకీయ పార్టీలు మనం చూస్తూ ఉన్నాం. దయచేసి మిత్రులారా, నా బంధువులారా, మీ అందరూ కూడా మీ యొక్క కడుపులో తలబెట్టి చెప్తా ఉన్నాను, దయచేసి ఆలకించండి. నేను మూడు నెలల కాలంలో దాదాపుగా ఉత్తర తెలంగాణ మొదలు దక్షిణ తెలంగాణ మొత్తం కూడా పర్యటించడం జరిగింది. మా వేదిక సభ్యులందరం కూడా నిజంగా చెప్తున్నా, చిన్న చిన్న సామాజిక వర్గాలు ఐక్యమవుతూ ఉన్నాయి, చిన్న చిన్న కులాలు ఐక్యమవుతూ ఉన్నాయి, కానీ పద్మశాలి సమాజం ఐక్యం కావడం లేదు. నేను స్వయంగా చూసినా 67 మీటింగ్ పెడతా ఉన్నారు, వాళ్ళు పిలిస్తే మీరు వస్తారా అంటే మనలో ఉన్న అనైక్యతను దయచేసి అదే చెప్తున్నా, మీ కడుపులో తలబెట్టి చెప్తా ఉన్నా, మనమంతా కూడా సంఘటితం కావాల్సిన అవసరం ఉంది. సోదరుడు ప్రముఖ తెలంగాణ గాయకుడు రసమయ్య బాలకృష్ణ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. దయచేసి అదే చెప్తా ఉన్నాం. రాజ్యాంగంలో మిత్రుడు రసమయ్య బాలకృష్ణ చట్టసభల్లో రాజకీయ వాటా మనం సాధించినంత కాలం నేతన్నల ఆత్మహత్యలు ఆగిపోవు. నేతన్నల ఆత్మహత్యలు ఆగిపోవాలంటే పద్మశాలి సమాజానికి సరైన గౌరవము,
ఆత్మగౌరవంతో బతికేటువంటి మన సమాజం మళ్ళీ అంటే మనం నిల్చొని మళ్ళీ బతకాలంటే మన ఆత్మగౌరవాన్ని మనం కాపాడుకోవాలంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఎంతైతే అవసరం ఉందో ఈ తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి ఈ ఓటు శాతాన్ని రాజకీయ ఎజెండా మీదకి మనం తీసుకుపోయిన రోజున తప్పకుండా చట్టసభల్లో మన రాజకీయ వాట మనం సాధించుకోగలుగుతాం. అప్పుడే మన పద్మశాలి సమాజానికి న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము ఆశిస్తూ ఉన్నాం. అట్లాగే దయచేసి ఓటు బ్యాంకు రాజకీయాల్లో వాటాను తేల్చుకునేంత వరకు మనము ఖచ్చితంగా నిలదీయాల్సిన అవసరం ఉంది. అన్ని రాజకీయ పార్టీలను కూడా అయ్యా మా ఓటు బ్యాంక్ ఇంత ఉంది, చట్టసభల్లో మమ్మల్ని ఎంతమందిని ప్రజాప్రతినిధులుగా మీరు పంపిస్తారో ఆ విషయాన్ని మీరు తేల్చండి అని అడగాల్సిన సందర్భం ఉంది. మెజార్టీ పద్మశాలి ఓటు బ్యాంక్ ఉన్న కాడ ఈరోజు ఎవరు పోటీ చేస్తూ ఉన్నారో, ఎవరు దస్తులేస్తూ ఉన్నారో, ఎవరు మన చట్టసభలకు రాకుండా చేస్తూ ఉన్నారో మీకు అందరికీ తెలుసు. అందుకే సామాజిక న్యాయం జరగాలంటే చట్టసభలో మన యొక్క వాటా ఉండాలంటే తప్పకుండా తెలంగాణ రాష్ట్రం అవసరం ఉంది. రేపు రాబోయే తెలంగాణలో సోదరులారా సామాజిక శక్తుల ఏకీకరణ జరిగేటువంటి ఆవశ్యకత తప్పకుండా ఉంది. ఒక 4-5 కులాలు కనుక కలిసేది ఉంటే ఖచ్చితంగా రాజ్యాధికారం వైపుగా మనం పోవాల్సినటువంటి అవసరం కూడా ఆవశ్యకత కూడా ఉంది. తప్పకుండా దయచేసి చెప్తా ఉన్నా, రేపు వచ్చేటువంటి తెలంగాణలో ఈ తెలంగాణ అమరవీరుల ఆత్మ బలిదానాల సాక్షిగా మనం సామాజిక శక్తుల ఏకీకరణ వైపుగా అడుగులు వేసే లక్ష్యంతోనే ఈరోజు తెలంగాణ రాష్ట్ర పద్మశాలి ఉద్యమ వేదిక ఆవిర్భావం జరిగిందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. దయచేసి సోదరులారా ఈ యొక్క స్ఫూర్తిని మీ పల్లెలకు, మీ మండల కేంద్రాలకు, జిల్లా కేంద్రాలకు తీసుకెళ్లి ఆ స్ఫూర్తితో మీరు పనిచేయాల్సిందిగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా పేరు పేరున మీకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ ముగిస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై పద్మశాలి. ఇప్పుడు తెలంగాణ చేనేత సహకార సంఘాల సమాఖ్య కన్వీనర్ బొల్ల శివశంకర్ గారు 1 నిమిషం మాట్లాడతారు. హైకో ఏర్పడితే 76 వరకు ఉన్నట్టు హైకో భవనాన్ని ఈరోజు ఆప్కో మార్చినప్పటికీ ఒక చేనేత ఉద్యమకారుడైనటువంటి ప్రగడి కోట అయినా పర్లేదు. ఈరోజు ప్రగడ కోట అయినటువంటి వ్యక్తిది విగ్రహాన్ని ఆప్కో భవనం ముందు పెట్టి మన కొండా లక్ష్మణ్ బాపూజీ గారి శిలాఫలకం పేరు లేకుండా ఆప్కోగా మార్చిన భవనాన్ని వాడుకుంటూ ఉన్న వైరాన్ని కూడా మనం గుర్తించవలసిన ఎందుకు అవసరం ఉందంటే ఉమ్మడి రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి ఏంటంటే ఆ రోజు తెలంగాణలో జరుగుతున్న చేనేత కార్మికుల ఉద్యమాలే కానీ చేనేత సహకార సంఘాల ఉత్పత్తిలో లాభాల పనిగడను కూడా పక్కకు తోసేసి ఈరోజు ఆంధ్ర పాలకుల వ్యవస్థలో నడుస్తున్నట్టు ఆప్కో వ్యవస్థలో ఇవాళ కనుసందల్లో నడుస్తున్న ఆప్కో వ్యవస్థని వాళ్ళే చేస్తున్నాం, మేమే చేస్తున్నాం, మాదే ఆప్కో అనే విధంగా వాళ్ళ విగ్రహాలు వాళ్ళ శిలాఫలకాలతో మన రాష్ట్ర నడిపట్టులో హైకోకున్న భవనాన్ని వాడుకుంటారు. ఈ ఆప్కో భవనం ఏం లేదు. ఆప్కో భవనం లేకుండా హైకోకున్న భవనాలను వాడుకుంటూ ఇవాళ మనం చేనేత రాష్ట్రంలో ఉన్న చేనేత సహకార సంఘాల విషయానికి వస్తే తెలంగాణ సహకార సంఘాల విషయాన్ని ఉన్నప్పుడు ఈ 200-300 సహకార సంఘాల రుణమాఫీకి వచ్చినప్పుడు ఇవాళ రాష్ట్రంలో 1100 సహకార సంఘాలు ఉంటే 327 కోట్ల మాఫీ ఉంటే దేశంలో ఎటువంటి ఏ సంస్కృతిలో లేదు. 3 సంవత్సరాలు బడ్జెట్లో ప్రవేశపెట్టి నిర్వాధికంగా మాఫీ చేయకుండా ఒక 88 కోట్ల వరకే మాఫీ చేస్తూ ఈరోజు సహకార సంఘాలకు సమస్యల పట్ల ప్రభుత్వాలే తోడనవుతున్నాయి. కాబట్టి ఉమ్మడి రాష్ట్రంలో మన చేనేత సమస్యల పట్ల న్యాయం జరగదు. ఆ రోజు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటికీ 76 వరకు కూడా రాష్ట్రంలో హైకోర్టు మన ఏలుబాటు జరిగింది. అయితే మన ప్రత్యేక రాష్ట్ర ద్వారానే చేనేత కార్మికుల ప్రగతి సాధించగలుగుతుంది. అదేవిధంగా పద్మశాలీలు అందరూ కూడా ప్రగతి సాధించగలుగుతారని నా పేరున రాష్ట్ర ఏర్పాటులో మన అందరి పాత్ర ఉండాలి. ఆ రోజు బాపు దగ్గర నుంచి ఈరోజు సిరిపుర యాదవ్ వరకు కూడా మన ప్రముఖ పాత్ర మన ఉంది. ఇక ముందు రాబోయే రోజుల్లో కూడా రాష్ట్ర ఏర్పాటును కూడా తెచ్చుకోవాల్సిన అంశం కూడా ప్రాముఖ్యత మన ఉందని మీ ముందు ఉంచుతున్నాను. ఇప్పుడు తెలంగాణ గాంధీ క్యామ యాదగిరి పద్మశాలి గారు పాలమూరు నుంచి వచ్చారు. 1 నిమిషం వేదిక మీద మన పద్మశాలిలో కనిపించి వెళ్ళాలని కోరుతూ ఇప్పుడు తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం అధ్యక్షులు చిలువేరు ప్రహ్లాద్ గారు మాట్లాడతారు. టైగర్ నరేంద్ర గారు, తెలంగాణ ఉద్యమ రథసారథి టైగర్ నరేంద్ర గారు వేదికపైకి రావాలని ఆహ్వానిస్తున్నాము. ఇప్పుడు చిలువేరు ప్రహ్లాద్ గారు మాట్లాడతారు. అశేష పద్మశాలి బాంధవులారా, పద్మశాలి ఆడబిడ్డలారా, వేదికను అలంకరించిన పెద్దలు, ఈ రాష్ట్ర సాధనకై పద్మశాలి
సమాజాన్ని పిలుచుకొని మనం తెలంగాణ సాధించుకోవడానికి దాంట్లో భాగస్వాములు కావాలని చెప్పి అభిప్రాయంతో ఈనాడు ఈ అశేష ప్రజానికానికి పిలుపు ఇవ్వడం జరిగింది. మిత్రులారా, తెలంగాణ గురించి దాదాపు 10 సంవత్సరాల నుంచి యుద్ధం జరుగుతున్నది. ఢిల్లీ ప్రభుత్వంలో ఉన్నటువంటి యొక్క పెద్దలంతా ఈ తెలంగాణను ఇస్తే మంచిదా ఇవ్వకుంటే మంచిదా అనే ఆలోచనలో పడి ఉన్నారు. అంటే ఇది 10 సంవత్సరాల పంచాంగం వాళ్ళు చూస్తున్నారు, ఏ గ్రహం బాగుంది ఏది బాగలేదు అని విచారణలోనే ఉన్నారు ఇంకా. కానీ ఒకనాడు మాత్రం సోనియా గాంధీ గారు మరి దానికి సంబంధించినటువంటి యొక్క పెద్దలు కూర్చుండి తెలంగాణ గురించి ఇస్తే బాగుంటుంది అని ఎన్డీఏ ప్రభుత్వంలో సిఫారసు చేయడానికి పూనుకుంటే నాడు చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు పలుకుతున్న కారణాన తెలంగాణ ప్రాంతం అలాట్మెంట్ చేయడానికి కేంద్రంలో ఒప్పుకోవడానికి వీలు లేకుండా పోయింది. ఎందుకంటే ఆ ప్రభుత్వానికి ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం వారు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఆయన అక్కడ కాలేసి అడ్డపడ్డాడు. మొన్నటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ఇక్కడ ముఖ్యమంత్రి, తెలంగాణ రాకుండా మళ్ళీ ఆయన కూడా ఒక కారకుడే, ఇక్కడ తెలంగాణకు ఇవ్వడానికి వీల్లేదు, నేను అన్ని చూసుకుంటాను అని కేంద్ర ప్రభుత్వం వద్ద పలికినారు. రానివ్వండి. అయితే దేవేందర్ గౌడ్ గారు తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు దేవేందర్ గౌడ్ గారు నాడు తెలుగుదేశం ప్రభుత్వం అడ్డపడ్డ